దత్తత అంటే కన్నవారి అంగీకారం గాని పెంచిన వారి అంగీకారం గాని ఉండాలి కదా. చట్టపరంగా కూడా దీనికో ప్రొసీజర్ ఉంటుంది. అవన్నీ గాలి కొదిలేసి మీరిలా చేయటం పద్ధతిగా లేదు. అప్పటికి మేము అంటూనే ఉన్నాం, అయినా సరే వీళ్ళు మా మాటలు వినలేదు. నారాయణరావు గారు లేకపోయినా పర్వాలేదు, ఆయనకి మేము ఏం చెప్తే అదే వేదం అని బిల్డప్ ఇచ్చారు సార్. అక్షయ్కి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ విషయం మీకు ఆనందం కలిగిస్తుందని అనుకున్నా. ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. అక్షయ్కు తల్లిదండ్రులు లేరు కాబట్టి మేం తల్లిదండ్రులుగా మారదామని అనుకున్నాం. ఇందులో తప్పే ఉంది. గతంలో మీరు కూడా ఇదే కోరుకున్నారు కదా. ఈ దత్తత అయిన తర్వాత అక్షయ్తో అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానండి. తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. ఆ పిలుపు ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది, ఎంతో మధురమైనది. కాని ఆ పిలుపు నీ పాలిట శాపం అమ్మా. నీ కన్న కూతురుతోనే నువ్వు అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోకుండా అయిపోయావమ్మా. ఆ విషయం ఇప్పుడు నేను మీతో చెప్పుకోలేను. ఈ దత్తతను ఆపడానికి మీకు ఏ కారణం అడ్డుపడుతుందో నాకు తెలియదు, కానీ అక్షయ్ను శ్రీకర్ వాళ్ళు కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నారండి. అక్షయ తల్లిదండ్రులున్నా అంత బాగా చూసుకునేవారు కాదేమో, అంతలా చూసుకున్నారు. అవని వాళ్ల దగ్గరుంటే అక్షయ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకోండి. చూడండి, ఈ దత్తత విషయంలో మాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా సరే మేము ఒప్పుకున్నాం. మీరెందుకు వద్దనుకుంటున్నారో కారణం చెప్పండి. మేం మా మనవరాలి రాక కోసం ఎదురు చూస్తున్నామండి. అయినా సరే ఈలోపు వీళ్ళు అక్షయన్ దత్తత తీసుకుంటామంటే కాదనలేకపోయామండి. మీరెందుకు అడ్డుపడుతున్నారు? మీ బిడ్డ బ్రతికుందని మీకు తెలిసింది కదా. ఆ బిడ్డ కోసం ఎదురు చూడండి. నన్ను దత్తత తీసుకోవద్దని చెప్పాను తాతయ్య. పౌర్ణమి వరకు పూజలు చేస్తే అక్షయ్కి అవనికి మధ్య ఉన్న గండం పోతుందని కాశీలో స్వామీజీ చెప్పారు. పౌర్ణమి తర్వాత అక్షయ వారి కూతురన్న నిజం చెప్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. అందుకే దత్తతను ఆపవలసి వచ్చింది. దత్తత జరిగి అక్షయ అమ్మ అని పిలుచుంటే మాత్రం బిడ్డల మధ్య జరిగి ఉండదేమో. అవని నా కాళ్ల మీద పడి ఆ విధంగా ప్రాధేయపడుతుంటే నేను తట్టుకోలేకపోయానమ్మా. వాళ్ల ముందు నిలబడలేకపోయాను. ఒక దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. గుండెల్లో అగ్గిడి పర్వతాలు బద్దలైపోయాయి తల్లి. కానీ ఏం చేయను, అక్షయ తలరాతను నువ్వు ఆ విధంగా రాశావు తల్లి. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నా సరే అక్షయ జీవితం ఇంకా ఓ దరికి చేరలేదు అంటే అందుకు ఏదో కారణం ఉండింటుందనే నమ్ముతున్నాను. మీ వంటి దేవుళ్ళకే పరీక్షలు తప్పలేదు. చిన్నపిల్ల తనంత తల్లి. కాశీలోని స్వామీజీ చెప్పినట్టుగా పౌర్ణమి వరకు పూజలు చేస్తాను. అక్షయ్ గురించి నిజం చెప్పే అవకాశం నువ్వు కలిగించు తల్లి. నీకేమైందే? నువ్వెందుకు డల్ అయిపోయావు? నిహారికకి ఒక కూతురుంది. అవనికి కూతురు బ్రతికుందని తెలిసింది. నాకు మాత్రం పిల్లలు లేరు. పెద్ద కోడలుగా నా పరిస్థితి ఏంటి?
అవును లావణ్య, ముందు ముందు నిహారిక అవన్నీల హవా సాగుతుంది. పిల్లల్లేని మన వాల్యూ తగ్గిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు అయ్యే కొద్దీ ఇంటి రేటు తగ్గిపోతుంది, భూమి రేటు పెరిగిపోతుంది అన్నట్టు మనకి వాళ్ళకి మధ్య అంత తేడా వస్తుంది. అందుకే బంగారానికున్న విలువలా డైమండ్స్కున్న విలువలా మన స్థానం మనకుండేలా చూసుకోవాలి రాధా. నా బాధ కూడా అదే. కానీ మనమేం చేయగలం? అలా అని మనం ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదు. ఘట్టమనేని వంశంలో వారసత్వం కట్టవకూడదు. అయితే మనం ఎవరైనా అబ్బాయిని పెంచుకుందామా? వాళ్ళ ఆడపిల్లలుంటారు, మనకి కొడుకుంటాడు. అప్పుడు మనం చక్రం తిప్పొచ్చు కదా. మన ఆస్తులు మనకుంటాయి, మన హక్కులు మనకుంటాయి. ఏమంటావు లావణ్య? నీ ఆలోచన బాగుంది కానీ మనం బయట నుంచి పరాయి పిల్లల్ని తెచ్చుకోకూడదు. శౌర్య కృష్ణ కూతురు కాబట్టి అది బ్లడ్ రిలేషన్. అవనికి కూతురు దొరికింది అంటే అది బ్లడ్ రిలేషనే. అలాగే మనం కూడా రక్త సంబంధం కలిసేటట్టు అబ్బాయిని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకునేవాడు శౌర్యకి అవని కూతురికి ఫ్యూచర్లో తలదన్నేవాడు కావాలి. అప్పుడు ఆస్తులు మన వాటాలో కలుస్తాయి. ఏమంటావ్? నువ్వు అన్నట్టే జరగాలి. అలాంటివాడు మన ఫ్యామిలీలో ఎవడున్నాడో మనం తొందరగా వెతికి పట్టుకోవాలి. వాడే మన జీవితాల్ని మార్చాలి. అలాంటివాడు మన జీవితాల్లోకి వస్తే ఈ ఇంట్లో నాకు తిరుగుండదు. పెద్ద కోడలికి పెద్దపీట వేస్తారు. అగ్రజుడువైన నీకు అగ్రతాంబూలం ఉంటుంది. నా గుర్తింపు నాకు దక్కుతుంది. అసలు మనం కోరుకునేవాడెవడు? ఎక్కడున్నాడు?